ఈరోజు సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ల్యాబ్ను ఘనంగా ప్రారంభించారు. ఇది కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన మొదటి ఏఐ ల్యాబ్ కావడం ప్రత్యేకత. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ శ్రీ ప్రశాంత్ కుమార్ గారు హాజరై ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో కప్ కోడర్ సంస్థ సిఇఓ శ్రీ తిరుపతి నాయుడు గారు, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ సునీల్ కుమార్ గారు, డాక్టర్ పి సంపత్రావు గారు, ట్రాస్మా మండల అధ్యక్షుడు శ్రీ తిరుపతి రెడ్డి గారు, న్యూ మిలీనియం స్కూల్ కరెస్పాండెంట్ పాస్టర్ ఆనంద్ గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కప్ కోడర్ సిఇఓ తిరుపతి నాయుడు గారు విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ యొక్క ఉపయోగాలు మరియు భవిష్యత్తులో దాని ప్రాధాన్యం గురించి వివరంగా తెలియజేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగగలరని ఆయన తెలిపారు. పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఈ ఏఐ ల్యాబ్ను ప్రారంభించామని చెప్పారు. ఈ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకొని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పాఠశాలకు తమ మద్దతును తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా తల్లిదండ్రులు పాఠశాలకు సహకరించాలని కరెస్పాండెంట్ సునీల్ కుమార్ గారు కోరారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో పర్టికులర్లీ మీకు ఏదైనా ఒక డ్రెస్ ఇష్టమైంది, మీకు ఇంకా అవే డ్రెస్సుల గురించి వస్తుంటాయి, అవే బట్టల గురించి వస్తుంటాయి. ఎప్పుడైనా అర్థం చేశారా? దిస్ ఈజ్ అల్గారిథం. మీరు కంప్యూటర్తో చెప్పలేదు నాకు ఇది ఇష్టం ఉంది, చెప్పకనే అదే అర్థం చేసుకొని మీకు ఏం కావాలో కంటిన్యూగా ఇవ్వడం మొదలుపెట్టింది. అండ్ సెకండ్ థింగ్, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే సాఫ్ట్వేర్ ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ ఇండస్ట్రీ. తెలుసా మీకు అది? సాఫ్ట్వేర్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పెయిడ్ ఇండస్ట్రీ. ప్రపంచంలో 4 ఇంజనీర్లు ఉంటే ఒకడు ఇండియన్ ఉంటాడు. బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ప్రతి 4లో ఒకడు ఇండియన్ ఉంటాడు. ప్రతి 4 ఇండియన్లలో ఒకరు తెలుగోడు ఉంటాడు. దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఎనీ బిగ్ కంపెనీ తీసుకోండి, దాని టాప్ బ్రెయిన్స్ అంతా ఇండియన్ బ్రెయిన్సే ఉంటాయి. పోషంగా గొప్పగా కాగలటువంటి బిడ్డని ఆదేశం కానీ నిజంగా నీ కోఆపరేషన్ చైర్మన్ దిలీప్ గారు నా స్టూడెంట్, నాకు చాలా గర్వం. నేను ఇంకొక మాట చెప్పాలంటే నా స్కూల్లో ఏ ప్రోగ్రామ్ అయినా ఇప్పటిదాకా ఇన్వైట్ చేయలే, కానీ నా స్టూడెంట్ చైర్మన్ అయిన సంతోషంతో ఆనందంతో పట్టలేక రిజిస్ట్రేషన్ చేసినా నాకు ఎవరు వచ్చినా రాకపోయినా దిలీప్ నువ్వు రావాలా అంటే సార్ నేను స్టూడెంట్ సార్, నువ్వు ఏ టైం చెప్తే ఆ టైం నేను అందుబాటులో ఉంటాను. ఒకసారి చెప్పండి. మనిషితో మైండ్తో చేసేది ఓన్లీ ఏఐ లేదా కోడింగ్ భాషనే. ఈ ఏఐ అంటే తెలియదు మనకు, కోడింగ్ అంటే తెలియదు. అంటే తెలుగుని రోజుల నుండి ఈ రోజున మనకు జమ్మకుండా తీసుకొచ్చండి సునీల్ సార్కి ఒకసారి వేయించాలి. నేను ఇంకా దురదృష్టంగా ఉంటుంది అనుకుంటున్నా. ఒకవేళ మా పిల్లలు ఇక్కడనే చదివితే మా పిల్లలు కూడా గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు కదా. మంచి ఏఐ టెక్నాలజీ లేదా కోడింగ్ భాష నేర్చుకొని మంచి గొప్ప వాళ్ళు అవుతారు కదా అని చెప్పి అనుకుంటున్నాను. అయినా పర్వాలేదు, మీ అందరి పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు. ఒకసారి మీకు మీరు పెట్టుకుంటారు క్లాస్. అందుకోసమే ఈ సునీల్ సార్ను ఆదరిద్దాం, ఈ టీచర్లను ఆదరిద్దాం. తర్వాత మనము ఎంతైతే ఎంకరేజ్మెంట్ చేస్తామో అంత వాళ్ళు మరింత కూడా వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా, వాళ్ళ కుటుంబాలకు సమయం ఇవ్వకుండా మన పిల్లలను వాళ్ళ సొంత పిల్లలుగా అనుకొని నూతన విద్యా విధానాన్ని, మంచి జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తారు. కాబట్టి మనం అందరం కూడా వాళ్ళ యజమాన్యానికి, స్కూల్కు అండదండలుగా ఉండాలని చెప్పని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సునీల్ సార్ గారికి ప్రత్యేకమైన ఓపెన్ చేయండి. సార్ మా పేరెంట్స్ చూపిస్తే కూడా నాకు చాలా సంతోషం. Now I would like to invite our chief guest, Sri Molu Prashant Kumar Garu, Municipal Chairman of Jammigunta. కాలేజ్ యాజమాన్యానికి మరియు వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకి
వేదిక ముందు అలంకరించి కూర్చున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకి మరియు ప్రస్తుతులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఇప్పటిదాకా వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చెప్పారు. సరే, కంప్యూటర్ అంటే ఏంటి, మనం ఎందుకు పిల్లలకి ఇప్పటి నుంచే ఇవ్వాలనుకుంటున్నాం, అసలు ఏఐ అంటే ఏంటి, సునీల్ సార్ కూడా చెప్పారు. నేను మీ గురించి ఇంతగానో కష్టపడుతున్నాను. సరే, ఇవన్నిటి కూడా నేను ఒక చిన్న విషయం ఏం చెప్తా అంటే, సునీల్ సార్ గారికి నా తరపు నుంచి నేను చూసినప్పటి నుంచి ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉన్న ఊర్లోనే చాలామంది బయటికి వెళ్ళి బ్రతికే ఈ రోజులలో ఏ స్వార్థం లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, సొంత ఇల్లు కూడా కట్టుకోకుండా విద్యార్థుల పట్ల ప్రేమ మక్కువ, నేను చాలామందిని ప్రయోజకులను చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మీరు ఇక్కడ కూర్చున్నారు సార్. అంతకన్నా పెద్ద ప్రతిభ, అంతకన్నా పెద్ద నాకు తెలిసి ఈ రోజులలో ఎవరు ఉండరు. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి నేనైతే మున్సిపల్ చైర్మన్ ముందు కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా రియల్ ఎస్టేట్లో ఉండేది. నేను సార్ని ఎప్పుడు కానీ సార్ ప్లీజ్ సార్ ఏదైనా ఒక మంచి ఫ్లాట్ తీసుకోండి సార్, నేను మీ శిష్యుని కనుక నాకు వచ్చిన ధరలో మీకు ఇస్తాను సార్ ప్లీజ్ సార్ ఒక 1000 హ్యాండ్స్ తీసుకోండి సార్ అంటే, వద్దు ఇప్పుడు అన్ని ఖర్చులు ఉన్నాయి, పిల్లలకి ఇది తీసుకురావాలి అది తీసుకురావాలి సార్, అది ఎంతసేపు ఉంటుంది సార్ అంటే ఈరోజు ఆయన నోటితో చెప్పారు. తను విద్య నేర్పినటువంటి ఒక విద్యార్థి సొంతంగా ఎదిగి ఉద్యోగం చేసుకుంటే సొంత ఇల్లు కొనుక్కున్నాడనే ఆనందంలో ఆయన చాలా ఒప్పుకుంది. అంటే నేను కూడా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా, నేను 2003 10th చదివేటప్పుడు స్కూల్ లోపలికి పోతే ఫస్ట్ సన్నటి బరిగెలు పడేది, అవి చూసుకొని లోపలికి పోయేది. అంటే అప్పుడు కర్రలతోటి కొట్టి చదువు నేర్పించే రోజుల నుంచి ఈరోజు కంప్యూటర్ ముందట కూర్చొని కంప్యూటర్తో చదువు నేర్చుకునే ఈ రోజులలో తల్లిదండ్రులందరూ కూడా ఎక్కడైతే మన పిల్లలకి బేసిక్స్ గురించి ఆలోచిస్తున్నటువంటి విద్యా సంస్థలు మన పిల్లల గురించి మన గురించి తీసుకొస్తున్నటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 15-16 సంవత్సరాల తర్వాత నేర్చుకోవాల్సినటువంటి విద్యని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తున్నారు కనుక మనం ఎంతో కొంత ఇబ్బంది పడైనా కష్టపడైనా వాళ్ళకి ముందు భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి ఆ ఫీజుల గురించి కానీ ఎక్కడ కూడా భయపడకుండా కొంచెం ఎక్కువ కష్టపడి పిల్లలకి ఇంత మంచి ఏ కోర్సెస్ గురించి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి జమ్మికుంటలో ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే చాలా గొప్ప విషయం. దానికి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సునీల్ సార్ గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. సో ఇంతమంది ఆర్థికంగా ఉద్యోగపరంగా ఎదిగిన్లు అని మీరు సంతోషపడుతున్నారు. రానున్న రోజులలో మీ విద్యా సంస్థల నుంచి ఇంకా అత్యున్నత స్థాయి కూడా ఇక్కడ నుంచే పిల్లలు వెళ్తారని చెప్పే నమ్మకం మాకు కూడా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని ఓపికగా మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు. ధన్యవాదాలు. హైదరాబాద్ వాళ్ళకి మన సీనియర్ స్కూల్ ఏకమై పిల్లల గురించి ఏఐ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరికి తెలుసు, అందరు లేనట్టుగా లేదు ఉన్నట్టుగా. ఏమన్నా మెడిసిన్ కావాలంటే కూడా అదే చెప్తుంది. సో అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈరోజు పిల్లలు ఇంజనీరింగ్ డిగ్రీ అయిపోయినటువంటి పిల్లలు జాబ్స్ వాళ్ళ టాలెంట్స్ లేకపోతే స్కిల్స్ లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి అమీర్పేట్ అలాంటి ప్లేస్లలో నేర్చుకొని జాబ్ సంపాదించుకుంటున్నారు. అటువంటి కోడింగే మా సంజయ్ స్కూల్ పిల్లల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ జమ్మికుంటలో సంజయ్ హై స్కూల్లో మన స్కూల్లో నేర్పించడానికి పిల్లలకి ల్యాబ్ లేదు ఈ విధంగా ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది. వచ్చిన పేరెంట్స్కి నియర్ అండ్ డియర్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు. దీన్ని అందరూ బ్లెస్ చేయాలని ఆశ్రయించాలని పిల్లలు కూడా గొప్ప భవిష్యత్తుకి వెళ్ళాలని ఒక విజన్ మామూలు స్థాయి. ఈ రోజులలో టెక్నాలజీ లేకుండా ఎవరు బతుకుదలు లేకుండా అయిపోయింది. సో టెక్నాలజీ ఉంటేనే భవిష్యత్తులో గొప్ప స్థానంలో గొప్ప స్థాయిలో కూడా చేయగలరు. సో అటువంటి విజన్ కలిగి మా పిల్లలు ఎప్పుడూ గొప్పగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఆలోచన కలిగి ప్రారంభించడం జరిగింది. మీ పిల్లలకి ఇమేజ్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.